ఏరు దాటి తెప్పని కాల్చినట్లయ్యే ఇంతటి కృతజ్ఞుడవని ఎన్నడెరుంగ పార్థ. నీవు ఏకోపకారములు ననర్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజము. వాని తలచి ఇప్పుడు మమ్ము తెప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో జగమెరుంగు. అయినను ప్రస్తుతాంశ విచారము నర్పవలయు గాని గత జల సేతు పంథయ్యా. జల జదలాచులంగవసి మెలగిసి మొక్కబ్రో నేడు ముద్దుల మనది గయుం విడుము ముద్దుల మరది గయుం విడుము తుంపక చేదుము రాము నిన్ను పార్థ
దేవా, మీరు చేసినది మిగులు హితోపదేశమే కాని అల్పజ్ఞాన సమేత మనస్కుడునకు నాకు ఆ గయుడి విడుచుట ధర్మము అని తోచుతున్నది దేవా. మిగుల ఉపకారి అయినను మిత్రుడై కాని పని చేయమన చేయగలగలడు అలచి అలచి పాలిచ్చి పెంచిన అమ్మయైనా విషము పెట్టిన గుడుచుంటే దేవా, విషము పెట్టిన గుడుచుంటే ప్రియ చుకుండు
అర్జున, దేహముల నిత్యములు మాటయే శాశ్వతము. అనేక ఉపకారములు నర్చిన నన్ను ఈ సమయమున నిరాకరించినచో జగంబుల జనంబులు నిన్ను ఆచంద్ర తారార్కము విశ్వాసఘాతగుండని నిందితురు. నిందబడు చాలా కష్టము కాన గైన విడువు. దేవా దేవా నీవని నచ్చని సమయము ఉద్దేశంతో సంసారము జీవంబులు క్షణభంగురంబులు శ్రీ ఉద్భుత ప్రాయము భావం వందని నేనెరింగియో గయలు గయలు వద్దింతోనే ప్రజలు కృతజ్ఞుడు కృతజ్ఞుడు అని నన్ను నిందించుట కంటే అధర్మాత్ముడు అధర్మాత్ముడు అని ఎప్పుడుగా నిందించుట ఆ నుడి కోర్మజాలగాన గయుని విడువను. అర్జున, ఈ అల్పుల నిమిత్తమై నాతో వివాదమునకీయకుంటివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పింతివేని నీకు ఈ ధరామండలమంతయు పట్టుము గట్టి నిన్ను
దేవ దానవ మానవులలో అసమాన చరిత్రునిగా యునర్చెదను. శ్రేయస్కాముడవైతేవేని అట్లు చేయుము. అదియును కాక సామ్రాజ్య సంపాదనయే కదా ఉత్తమ రాజధర్మము. ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకు ధర్మ మార్గ వర్తనమునకు సాగియే మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణ కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన చేయునప్పుడు కలుగదు. రాజ్యపాలకుడు ఈ లోకమును పూజ్యుడు, మనుషుల చేతనే ధర్మపథగామి ఉభయలోక పూజ్యుడు కావున నా మనమ్మున ధర్మేతర వృత్తి నొత్తులదు దేవా, నా మనమ్మున ధర్మేతర వృత్తి నొత్తులదు అని నారాజులు చక్రవర్తులు. మాధవ, ఓ శ్రీకృష్ణ పరమాత్మ అని మహీ చక్రము పాయించి చనినారు షోడశ మహారాజులు మహేంద్రాములై వారలు నూటగట్టుకొని ఐశ్వర్యంలో పోయిరే. రాజ్యములేలా వైభవములేలా రాజ్యములేలా ఓ కృష్ణ పరమాత్మ
రాజ్యములేల వైభవములేలా రాజ్యములేల వైభవములేలా ధర్మములేని ఆహా! ఆహాహా! నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మోపదేశకుండనా? కాంతారాంతుల నివాసులకు యోగీంద్రుల కన్నా విరాగి వేల కనపట్టుచున్నాడవు. అంతటి రాజ్యభోగ పరాన్ముఖుడమే అయినచో రాజసూయాది మహాధ్వరములను చేసి రాజసంఘముల వధింపనేలా తన రాజ్యముల గైకొననేలా. అర్జున, ఈ మాటలకేమి కాని ఒక అంశము చెప్పద విను. ధర్మ వ్యతిరేక్తము కాకుండా విరియదా? ఆ ధర్మమనగానేటిది? శాస్త్ర దోషము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారమునకును ధర్మమునకును సంబంధము లేదే. అట్లయినచో నాకు ఇష్టమైనచో వినియదా? నీకిష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలనయ్యా నీవు చెప్పదలిచిన దానిని చెప్పుము. అర్జున, నీవును నేనును ప్రాణమిత్రుడము బంధువులము. అవును, ఆ మాటలేంది అబద్ధమేమున్నది? అట్టి ఎడ నాకు అపచారము నర్చిన దురాచరణను నీకును అపచారము నర్చినట్లు కాదా? నాకు అఖిల లోకములలో పరాభవము సంఘటనని ఎడల అది నీకును సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందు నేనేమో నీ కార్యములు నావిగా భావించుచుండా నీవిట్లు చేయవచ్చునా? నేను వధించిన వానికి నీవు శరణవసంగవచ్చునా? పార్థ, మన ఇరువురము కలిసి ఆ దురాత్మని దండహస్తుని పాలించవలను. రమ్ము. నీ వాన తెచ్చినంతయో నిజము, కానీ అధర్మము వలన నేను భయపడుతున్నాడనయ్యా. అట్టి భయము నీకు వలదు పార్థ. నేను నీకు వయోజ్యేష్ఠుడను. గురుజనంబుల ఆన తెచ్చునప్పుడు కొండికవాడు ధర్మము అధర్మముని తలంపగా ఏ పని అయినను చేయదగును. తొల్లి భార్గవరాముడు పితృనియోగమున తల్లిదల గండ్రగొట్టడం త్రవ్వెనేసి దీర్ఘతముని తనయులు మాతృశాసనమున తండ్రినే జ్వలముల పారద్రోసి. కావున ధర్మ సూక్ష్మ నడిచి వర్తిపయ్యా బావా. దేవా, ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నేను ఈ ఈ వేషం వేసి దాదాపు 30 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదో ఇక మాకు తెలిసిన విజయ్ ఇదొకటే కాబట్టి ఈ వేషం కూడా నేర్చుకున్నాము, ఈ వేషం వేద్దామని చెప్పి కుతూహలంతో మా గురువు గారు అన్నాడు ఇక్కడ, ఏవి సుబ్బారావు గారి 3వ పుత్రుడు ఆదినారాయణరావు గారు. ఆదినారాయణరావు గారు ఈ పద్యాలు నాకు కరెక్ట్గా ఒక 2 నెలల క్రితమే చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్లు ఆ పద్యాలని నేర్చుకొని నేను ఇవాళ మీ ముందు ప్రదర్శన చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నాకు మీ 73 సంవత్సరాలు జరుగుతున్నాయండి. ఇంతకుముందు ఎవరయ్యా? పంది శ్రీనివాసరావు గారు నా కలం ప్రోత్సహిస్తూ ఒక 30 రూపాయల కానుక సమర్పించున్నారు. అట్లాగే కళాభిమాని, కళా పోషకుడు, కళాకారుడు ఈ మధ్యకాలంలో భవానీ శంకర్ నేర్చుకున్నారు తాడుపై నాగేశ్వరరావు గారు. వారు మా కలం ప్రోత్సహిస్తూ చెరు 200 రూపాయల కానుక సమర్పించున్నారు. వారిని అయ్యా నరసింహరావు గారు కళాభిమాని, మా స్నేహితుడు నరసింహరావు గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారు. వారికి నా కృతజ్ఞత. నరసింహరావు గారు నా కలం ప్రోత్సహిస్తూ నన్ను కూడా ప్రోత్సహిస్తూ 100 రూపాయల కానుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని సర్వేశ్వరుడు చల్లగా చూడడం ప్రార్థిస్తున్నాను. ఓహో, మా సహ కళాకారుడు శ్రీహరి పాత్రధారి శ్రీనివాసాచార్యులు ఎక్కడున్నారో మరి కనపడలా. ఓకే, థ్యాంక్ యూ. నా కలం ప్రోత్సహిస్తూ ఆయన కూడా 100 రూపాయల కానుక సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా సర్వేశ్వరుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. రాముడు.